అందరికీ నమస్కారం. నేను సదా న్యూట్రిఫిల్ న్యూట్రిషనిస్ట్. మైగ్రేన్ వస్తేనే ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. హెవీగా తలనొప్పి వస్తుంది. కళ్ళు కూడా బాగా నొప్పి వస్తాయి. ఈ ఇబ్బందితో చాలా మంది రోజు బాధపడుతున్నారు. ఈ వీడియోలో మైగ్రేన్ ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఏమిటి, మైగ్రేన్ ఎలా కంట్రోల్ చేయాలి, మైగ్రేన్ కి బెస్ట్ ఫుడ్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. మైగ్రేన్ ఎందుకు వస్తుంది, వాటి కారణాలు చూద్దాం. మొదటిది, మెదడులో రసాయన మార్పులు. బ్రెయిన్ లో సెరోటోనిన్ తగ్గినప్పుడు బ్లడ్ వెజల్స్ టైట్ అవ్వడం వల్ల మైగ్రేన్ పెయిన్ వస్తుంది. రెండవది, వంశపారపర్యం. అమ్మ నాన్నకు మైగ్రేన్ ఉన్న పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది, ఒత్తిడి మరియు ఆందోళనలు. స్ట్రెస్ వల్ల నర్వ్స్ టైట్ అవ్వి సివియర్ హెడేక్ వస్తుంది. నాలుగవది, చెడు నిద్ర. ఎక్కువ నిద్ర లేదా తక్కువ నిద్ర రెండు మైగ్రేన్ కు కారణం. ఐదవది, డీహైడ్రేషన్. వాటర్ తక్కువగా తాగితే బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై స్లో అయ్యి హెడేక్ స్టార్ట్ అవుతుంది. చివరిది, ఎక్కువగా వెలుగు మరియు బిగ్గర శబ్దాలు. ఎక్కువ వెలుగు ఉన్న ప్రదేశం లేదా ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాల్లో మైగ్రేన్ ఈజీగా ట్రిగర్ అవుతుంది. మైగ్రేన్ లక్షణాలు: తలనొప్పి, లైట్, సౌండ్, స్మెల్కి సెన్సిటివ్గా ఉంటారు, నాసియా, వామిటింగ్స్, చక్కర్లు, ఐస్ పెయిన్. ఇప్పుడు మనం మైగ్రేన్ తగ్గించే పరిష్కారాలు చూద్దాం. మైగ్రేన్ స్టార్ట్ అవుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూల్ ప్యాక్ని నుదుటిపై 10 నిమిషాలు ఉంచాలి. లైట్స్ ఆఫ్ చేసి కామ్ రూమ్లో రెస్ట్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. నెక్ అండ్ షోల్డర్ పైన లైట్ మసాజ్ చేయాలి. మైగ్రేన్ ని తగ్గించే ఆహారాలు: మొదటిది, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. మెగ్నీషియం డెఫిషియన్సీ వలన మైగ్రేన్ ఎక్కువ వస్తుంది. అందువలన మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. బాదాం, పాలకూర, పంకిన్ సీడ్స్, అరటిపండు, అవకాడోస్ తీసుకోవాలి. బ్రెయిన్ ని రిలాక్స్ చేసి పెయిన్ రెడ్యూస్ చేస్తాయి. రెండవది, పొటాషియం రిచ్ ఫుడ్స్. శరీరంలో నీటి సమతుల్యం మరియు నరాలు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. అరటిపండు, కొబ్బరి నీళ్లు, మస్క్ మెలాన్ తీసుకోవాలి. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసి తలలో మోగుతున్నట్లుగా ఉండే నొప్పిని తగ్గిస్తుంది. మూడవది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుతుంది. అల్లం టీ, వెచ్చని పసుపు పాలు, బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఒమేగా 3 ఆహారాలు అనగా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ ఇవి శరీరంలో స్వెల్లింగ్ మరియు నరాల చికాకును తగ్గిస్తాయి. నాలుగవది, హైడ్రేటింగ్ ఫుడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. డీహైడ్రేషన్ మైగ్రేన్ కు ప్రధాన కారణాల్లో ఒకటి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, తాజా పండ్లు తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి సమతుల్యాన్ని నిలబెట్టి మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాంప్లెక్స్ కార్బ్స్. చాలాసార్లు ఆకలి వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అందుకే కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటే శక్తి నెమ్మదిగా విడుదలవుతూ తలనొప్పి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్, హోల్ వీట్ చపాతీ, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మైగ్రేన్ని ట్రిగర్ చేసే ఆహారాలు చూద్దాం. చాక్లెట్స్, చీజ్, మసాలా ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, లాంగ్ ఫాస్టింగ్, స్కిప్పింగ్ మీల్స్ మైగ్రేన్కు కారణం. థ్యాంక్ యూ.